ఉదయ కాలంలో మా ప్రార్థన నీ సన్నిధి సిద్ధము చేసి మనం కాచి ఉంటున్న విధానమును బట్టి వందనాలు అయ్యా. ఈరోజు సాయంత్రం నుంచి నా తండ్రి క్రిస్మస్ వేడుకలు జరుగుతుండగా మీరు ఘనంగా జరుగునుగాక. ప్రపంచ దేశంలో ఉన్న వారు ప్రతి ఒక్కరు కూడా ఈ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దీవించబడదురుగాక. ప్రభు నీ దాసుని నిలువ అమరుగు చేసి నాతో నిబులతో మాట్లాడమని యేసు నామమున ఇచ్చున్నాను తండ్రి, ఆమేన్. కూర్చున్నాం ప్రతి ఒక్కరు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆస్వాదించునుగాక. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక 3 విషయాలు ఈరోజు మీతో వచ్చి పంచుకోవాలని పరిశుద్ధాత్మ తెలియచేస్తున్నాడు. అపొస్తలుల కార్యము 2వ అధ్యాయము 17వ వచనములో, అంచెదినముల్లో నా ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించదు. అంచెదినముల్లో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదును. నీ కుమారులు నీ కుమార్తెలు ప్రవశించెదరు. యవనులకు దర్శనములు కలుగును. నీ వృద్ధులు కలలు కొందరు. హల్లెలూయా. ఈరోజు ఈ యొక్క మాట మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఇది వివరించాలంటే చాలా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది కొన్ని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేయాలని ఆశపడుతున్నాడు. పరిశుద్ధాత్మ మనుషులందరి మీద అన్నాడు. మనుషులందరి మీద. నా మీదే ఉంటుంది, నీ మీదే ఉంటుంది, లేకపోతే సేవకుల మీదే ఉంటుంది, గొప్ప వాళ్ళ మీద ఉంటుంది అనేది లేదు. అంచె దినాల్లో ఉన్నాం మనం. అంచె దినాలు అంటే ఏంటి? చెడ్డ దినాలు కావచ్చు, లేకపోతే ఆఖరి దినాలు కావచ్చు. మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవశించుదురు. వృద్ధులు కలలు కందురు. యవనస్తులు దర్శనాలు చూసుదురు. నా దాసురాల మీద నా ఆత్మను కుమ్మరించుదును. ఏం చేస్తారంటే వారు ప్రవశించుదురంటే. గట్టిగా చేద్దామా? ఎందుకు అంటే ఈ భయంకరమైన యొక్క పరిస్థితుల్లో మనం ఉంటున్నాం కనుక రేపు జరగబోయే విషయాలు మనకి రేపేమి సంభవించబోతుందో కూడా మనకి తెలియదు. ఇంకొక గంటలో కూడా మనకి ఏం తెలియదు. కానీ ఎవరికి తెలుసు అంటే పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసు. పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. ఒకరోజు ఒక కుటుంబము, వారికి ఒక పాప, ఒక బాబు, భార్యాభర్తలు, నలుగురు ఒక గ్రామానికి వాళ్ళు సొంత ఊరు వెళ్ళటానికి బయలుదేరారు. హైదరాబాద్ నుంచి ఎక్కడంటే వాళ్ళ ఊరు ఇటు ఆంధ్ర సైడు వాళ్ళు వెళ్ళటానికి బయలుదేరుతున్నారు. బయలుదేరుతున్నప్పుడు వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు. ప్రార్థన చేసుకుంటే ఎట్లేదన్నా ఎటు వెళ్ళాలన్నా, ఎక్కడికి ప్రయాణం చేయాలన్నా ఎట్లేదన్నా ఒక పావు గంటన్నా అర్ధ గంటన్నా ప్రార్థన చేసుకుంటారు. ఇప్పుడు అసలు కారులో ప్రయాణం చేయాలి. ఇంటికి క్షేమంగా వెళ్ళాలంటే దేవుని కృప కావాలి. ఏమి సంభవించబోతుందో మనకి తెలియదు కనుక ప్రార్థన చేసుకొని 91వ కీర్తన చదువుకొని ప్రార్థన చేసుకొని బయలుదేరుతుంటే ఆ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు వారి కుమార్తె ప్రవశిస్తుంది. నా కుమారుడా, ఈరోజు నువ్వు ప్రయాణం చేయొద్దు, ఈరోజు నువ్వు ప్రయాణము చేయొద్దు అని చెప్పేసి, ఈరోజు ప్రయాణానికి క్షేమకరమైంది కాదు, నా కుమారుడు ఆగిపో అన్నదట అని ప్రవశించిందట. ప్రార్థన చేసుకుని ఆగిపోయాడు. చూసినప్పుడు
అమ్మా ఈరోజు ఇంటికాడ ఉందాం, మరి ఈ పూట ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు వద్దన్నాడు, ఈరోజు ఆగిపోదాం అన్నారు. వాళ్ళు కొడుకు అంటున్నాడంట, ఏం నాన్న బలిగి నాకు అర్థం కావట్లా, ఈ పిచ్చిది అంతే వాగిద్ది, ఈ పిచ్చిది అంతే వాగిద్ది కానీ పదా బయలుదేరు. అందరూ బయలుదేరావు, మొత్తం అన్ని చదువుకున్నాం, అక్కడ మనం వెళ్ళాలి, మనం ఇంటికి వెళ్ళాలి, అమ్మమ్మ వాళ్ళు చూడాలి, తాతయ్యలు చూడాలి, వాళ్ళందరూ మన కొరకు ఎదురు చూస్తుంటారు. అక్కడికి తండ్రి చాలా ఆలోచన చేస్తున్నాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, మరి జరగబోయే విషయాన్ని చెప్పాడు కనుక ఆగిపోయాడు. ఆగుదామని ఏనా అంటే 1 గంట అయిపోయింది, ఆగిపోయారు. నాన్న 1 గంట అయిపోయింది కదా, బయలుదేరదాం అన్నాడు. మళ్ళీ ప్రార్థన చేసుకున్నారా, మళ్ళీ ఏం చేద్దాం, ప్రార్థన చేద్దాం. దేవుని చిత్తమా కాదా, ఈరోజు ప్రయాణము దేవుని చిత్తమా కాదా అని చెప్పేసి ప్రార్థన చేసుకుందాం అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటున్నారంట. ప్రార్థన అర్ధగంట చేశారు. ప్రభు బయలుపరచు, నీ చిత్తమా కాదా, నేను ఇప్పుడు ఈరోజు ప్రయాణం చేయాలా వద్దా, ఎలాలా వద్దా ప్రభు అని చెప్పేసి వీరు ప్రార్థన చేస్తూ ఉన్నారట. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మళ్ళీ కుమార్తె ప్రవేశిస్తుంది. నా కుమారుడ బయలుదేరు అన్నాడు. ఎంత బయలుదేరినారు. ఓకే నాన్న, ఎవరికల్లా దాని మాట నాకు అర్థం కావట్లే, అదేదో వాగిద్ది, మీ అద్దగారికి చెల్లి మాట ఏంటవేంటి, ఇప్పుడు 1.5 గంట అయింది ఉండబట్టి మనం ఎవరికల్లా దగ్గర చాలా దూరం వెళ్ళేవాళ్ళం అని చెప్పారు. అరే అనకూడదు నాన్న, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అంత్యదినంలో మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. వారు ప్రవేశిస్తారు, వారు దర్శనాలు చూస్తారు. రాత్రి నీకు ఏమన్నా కళ్ళు ఏమన్నా వచ్చినాయా నాన్న అన్నాడు. రాత్రి నాకు కళ్ళు వచ్చింది నాన్న, ఒక కళ వచ్చింది నాన్న, గుర్తొచ్చింది. ఒక కళ వచ్చింది నాకు, ప్రార్థన చేసేటప్పుడు ఒక దర్శనం వచ్చింది నాన్న. మన కారు వచ్చేసి లారీ కిందకి వెళ్ళిపోయినట్టుగా మనం అందరికి దెబ్బలు తగిలేవంట, అమ్మ కూడా చనిపోయిందంట నాన్న. అది అమ్మో, ఏం చూసా, ప్రార్థన చేసేటప్పుడు దర్శనం చూశాడండి. ఎవరు, పిల్లగాడు యవనస్తుడు దర్శనం చూశాడంట. మరి ఈ విషయం నీకు చెప్పలేదురా, అన్నీ ఉట్టియే నాన్న, అవన్నీ ఒకటి. అట్ట చూసిన 1.5 గంట అనుకుంది, 2 గంటలు అయిపోయింది. మళ్ళీ ప్రార్థన చేసుకొని బయలుదేరారు. వీళ్ళకి ఎవరికి కారు తోలుతూ రాదు, డ్రైవర్ రావాలి. ఈ డ్రైవర్కి కడుపు నొప్పి వస్తుంది. అయ్యా నేను కొద్దిగా ఇరిషనాలు అవుతాను, నా వల్ల కాదు, నేను ఏరే వాళ్ళని పంపిస్తానని చెప్పేసి, ఏంటో రాత్రి ఏమైనా తాగేవండి, రాత్రి ఫుల్ తాగినాయి గారు, ఇంకా మత్తు దిగలేదు అని చెప్పేసి వీడు ఆగిపోయి ఇంకొక వ్యక్తిని పంపించాడు. పంపించిన తర్వాత ఇంక మళ్ళీ ప్రార్థన చేసుకుని బయలుదేరి దగ్గర 3 గంటలైంది. ఆగి బయలుదేరి వెళ్ళారు. అక్కడ క్షేమంగా వెళ్ళారంట. ప్రభు క్షేమంగా నడిపించినందుకు స్తోత్రం కలుగును గాక ప్రభు అని ప్రార్థన చేశారు. ఇలా డ్రైవరు ఇంటికి వెళ్తానని మోటార్ సైకిల్ మీద ప్రయాణం చేశాడు. వాడు చూసినప్పుడు 2 సార్లు కింద పడిపోయి చాలా దెబ్బలు తగిలి కాలు చేరిగిందంట. అదే దేవుడు ఎందుకు చెబుతాడో, ఎందుకు పోవద్దు అంటుంటాడో ఆలోచన చేయాలి. అక్కడ పోయిన తర్వాత ఫోన్ వస్తే, ప్రభావానికి నిజమేనైనా మాకు ప్రమాదం ఎలా రాబోతుందో మాకు అంత వివరంగానూ చెప్పలేదు, కానీ ఖచ్చితంగా ప్రమాదం మాకు ఉన్నది. ఇప్పుడు అతను ఆ వ్యక్తి రావాలి, మాకు కారు తోలాలి. రాత్రి ఎంత తాగి ఉన్నాడు చూస్తున్నప్పుడు, ఇప్పుడు ఆ మత్తు తెగలేదు, దేనికో దానికి పోయి తగిలిచ్చేవాడు. గొప్ప ప్రమాదం మాకు. ఇప్పుడు మాకు జరగాల్సిందే ఎవరికి జరిగింది? ఇప్పుడు అతను వచ్చి అదే మూమెంట్లో బయలుదేరి నడితే అదే కారు తోలేవాడు
అతనే దేనికో దానికి కలిగించేవాడు. ఇష్టమే ప్రభువా, నీకు ఈ కృతజ్ఞతాస్తుతులు కలుగును గాక. అందుకే ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనము ఈ అంచె దినాల్లో ఉంటున్నాం కనుక, ఇప్పుడు అక్క కొన్ని దర్శనాలు ఒక్కోసారి ప్రార్థన చేసేటప్పుడు దర్శనాలు చూస్తుంటుంది, కొంతమంది కళలో చూస్తుంటుంది. అక్క కూడా చెబుతుంటుంది, ఒక దుష్టుడు ఉంటాడయ్యా, అచ్చమాడు వస్తాడు, వాడు వచ్చిందంటే కొద్దిగా చికాకు అవుతూనే ఉంటుంది. అక్క అవునా కదా? అవునక్క అవునా కదా? అంటే ఒక దుష్టుడు వచ్చేది కూడా చూపిస్తున్నాడు. దుష్టుడు ఇంట్లోకి వచ్చేది కూడా, అంటే జాగ్రత్త జాగ్రత్త, వాడు దుష్టుడు ఎంటర్ అన్నాడు అంటే ఎందుకంటే దేవుడు ఉండి మనకంటే జాగ్రత్త, మనము మన మీద ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు యేసయ్య, అది ఒక్కటి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మన మీద ఎంత జాలి కలిగి ఉన్నాడు అనేది ఆలోచన చేయాలి. క్రైస్తవ జీవితంలో పెద్ద పెద్ద మీటింగులు జరుగుతుంటాయి, లక్షల మంది వస్తుంటారు. ప్రయాణం వెళ్తే చూస్తున్నప్పుడు ఒక చిన్న గొడవ జరగదు, చిన్న యాక్సిడెంట్ జరగకుండా క్షేమంగా వాడు వెళ్తానికి కారణం ఏంటంటే ప్రేయర్, ప్రార్థన. అందుకోసం చాలా మంది భక్తులు ప్రార్థన చేసేవారు చూస్తారు. అమ్మా ఎంతో చూసిన మీటింగ్కి వెళ్ళక ఎంతో మంది రాబోతున్నారు కనుక వారు క్షేమంగా వచ్చినట్లు తన దూత కావిలిగా ఉండాలి. వారు క్షేమంగా రావాలి, మళ్ళీ దేవుని ఒక వాక్యం విని బలపరచబడి వారు క్షేమంగా వెళ్ళాలి. కొన్ని రానికొడి చేస్తుంటే అపవాదం ఏం చేస్తుంటే అంటే, ప్రభు రానికొడి చేస్తున్న దుష్టులు బంధించబడ్డుగా, కానీ ఇక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు ఇక్కడ ప్రార్థన చేస్తే ఏటివి బంధిస్తారో అవి పరలోకందు బంధించబడతాయంట. ఇక్కడ ఏది ఇప్పుతారో పరలోకమందు ఇప్పబడతాయంట. గట్టిగల్లు చూద్దామా? ప్రార్థన చేసేటప్పుడు కొన్ని నేర్చుకోవాలి మనం కూడా. పేతురుతో చెప్పాడు, ఇదిగో పరలోక తాళ విషయం నీకు ఇస్తున్నాను. నువ్వు వేస్తే అది ఎవరు తెరవలేరు, నువ్వు తెరిస్తే మళ్ళీ ఎవడు మూయలేవడు. అంటే అధికారము చాలా ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. అందుకోసమే ఈ కట్లు తెగపోవాలంటే తెగిపోతాయి. అందుకోసం మనం ఒకటే ప్రార్థన. అందుకోసమే అంచుదినముల్లో పరిశుద్ధాత్మ దేవుడు మన మీద ఏముంచుతున్నాడంటే ఆత్మను ఉంచుతున్నాడు, అంతే. పరిశుద్ధాత్మను ఉంచుతున్నాడు. చూడండి, జాగ్రత్తగా గ్రహించండి. బైబిల్ గ్రంథంలోంచి చాలా విషయాలు రాయబడి ఉన్నాయి, కానీ 10వ వచనం, అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం 43వ వచనం. 43వ వచనం. ఈ మాటలు చెబుతుండగా గట్టిగా సపోర్ట్ కొడుతుంది. మెమరుదామే మరొకసారి అమర్చుద్దాం. మళ్ళీ ఆయన యందు విశ్వాసముంచువాడెవడో ఆయన నామం మూలముగా పాప క్షమాపణ పొందునని ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నారు. పేతురు ఈ మాటలను చెప్పుచుండగా ఆయన బోధ విన్న వారందరి మీదకి గట్టిగా సపోర్ట్లు కొడుతుంది. మేము పడదామే. ఎక్కడ దేవుని వాక్యము వింటబడుతుందో, దేవుని వాక్యం ప్రకటించబడుతుంటుందో, ఒక సేవకుడి మీద ఇప్పుడు మీరున్నారు, జాగ్రత్త గ్రహించండి. ఈ యొక్క సేవకుడు చూసినప్పుడు నా మీద ఉన్న పరిశుద్ధాత్మ ఇప్పుడు ఈ వాక్యం వింటున్న మీ మీద కూడా పరిశుద్ధాత్మ మీ మీద కూడా కుమ్మరించబడుతుంది.
రమణక్క, అయ్యా నేను అతి కొద్ది కాళ్ళు ఇబ్బడుతుందా, రాలేవనయ్యా అంది. ఇందాక కూడా అనుకున్నాం కదా, అక్కడ నొప్పి ఉందా? దేవుని స్తోత్రం. నేను ఇందాక ఏమని చెప్పా? ఉండదురా అంటే. ఒక విషయం ఏంటంటే, అపవాది ఏం చేస్తుంటుంది? బలహీనపరుస్తుంటుంది. పరిశుద్ధాత్మ చేసే పని ఏంటి? ఇంకొక విషయం, స్వస్థపరుస్తుంటుంది. పరిశుద్ధాత్మ చేస్తుంటే నడిపిస్తుంటుంది. అందుకని యేషయా గ్రంథం 58:11 అంటాడు, నిత్యము యెహోవా చేత నీవు నడిపించబడదు, శ్రమకాలమున తృప్తిపరచబడదు, నీ ఎముకలను బలపరుస్తాడంటాడు. నీ ఎముకలను బలపరుస్తాడు. అంటే ఇక్కడ పేతురు బోధ చేస్తున్నప్పుడు వారు ఆ మాటలన్నీ వింటున్నారు. వారందరి మీద ఏముందంటే పరిశుద్ధాత్మ కుమ్మరించబడుతుంది. చాలా మంది వినరండి, వాక్యం వినరు. అందుకోసం అంటాడు కదా, కీర్తనకారుడు అంటాడు కదా, కీర్తన గ్రంథంలో 84వ కీర్తన 10వ వచనంలో అంటాడు కదా, నా ఆభరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము వద్ద నాకు ఇష్టం. అంటే అక్కడ ఏముంది? ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత, ఆయన ఆత్మకుడుంది. దేవుని స్తోత్రం. అందుకోసమే దేవుని పిల్లలారా, నువ్వు ఈరోజు నేను అనిపిస్తుంది నాకు ఈ వాక్యం చెబుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కసారి జరిగే విషయాలు మేము చూస్తూ ఉంటాం. మన ఖమ్మం పోయినప్పుడు 2 యాక్షన్లా మనం చూసింది, 3 యాక్షన్లు చూసి ప్రార్థన చేసినప్పుడు యాక్షన్లు చూస్తుంటే భయంకరంగా ఉన్నాయి, మామూలుగా లేవు, భయంకరంగా ఉన్నాయి. కథతూరు వెళ్తున్నామా, హైదరాబాద్ వెళ్తున్నాయి, నిద్ర వస్తుంది, పిల్లగాడు బలహీనుడైపోయాడు. నాకు నిద్ర వస్తుంది నాన్న అంటున్నాడు. ఆఫ్ చేసుకున్నాను పక్కకి, కాసేపు పండుకోరు. ప్రార్థన మనసు అక్కడ దాకా ఆదివారం అంతా కూడా ఇక్కడ వాక్యం చెప్పేసి వాళ్ళు అక్కడ 2 సార్లు ఇంకా ప్రార్థన చేసి మళ్ళీ అక్కడి నుంచి మీటింగ్లో పాల్గొని 1 గంటగా బయలుదేరాం. 1 గంటగా బయలుదేరేసేస్తే 2 సార్లు ఆఫ్ చేశాం. ఇంకా నేనే తోలుకుంటూ వచ్చేసా. అంటే దేవుడు ఇచ్చే కృప. ఎంతసేపు ఒక పావు గంట పడుకుంటే ఒక నిద్రంతా కూడా నాకు అర్థం కాదు, 5-6 గంటలు పడుకునే నిద్రంతా సరిపోయినట్టు అనిపించేది. అంటే కారణం ఏంటంటే అనిపిస్తుంది, పావు గంటలో ఇంత నిద్రపోయామా, ఎంత బలహీనత అంతా పోతుంది, ఒక నూతన శక్తి. అందుకోసమే దేవుడు అంటాడు చూడండి, బైబిల్లో గ్రంథములో చూస్తే యెషయా గ్రంథంలో అంటాడు 40వ అధ్యాయం 31వ వచనం అంటాడు, యెహోవా కొరకు ఎదురు చూసేవాడు నూతన బలము పొందును అంటాడు. ఏంటంటే నూతన బలము పొందును, పచ్చిరాజు వలె రెక్కలు సాపి పైకెగురును, అలయక సమ్మసులక నడిచిపోతానంట. ఏమేన్, గట్టిగా చేద్దామా? అందుకోసం పచ్చిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదాబా, అలయక సొమ్మసిల్లక పైకెగురుదామా. హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూస్తున్నప్పుడు, యేసయ్య కొరకు ఎదురు చూస్తున్నప్పుడు దినదినము ప్రతి నిమిషము ఏమిస్తాడు? నూతన బలాన్ని ఇస్తాడు. అందుకోసం నా ప్రియమైన దినములరా, అంచె దినముల్లో మనుషులందరి మీద, ఒక్కరి మీద కదండి, మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించింది. చూడండి, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6-7 వచనం చదువుదాం. 6-7 వచనాలు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6-7.
3వ అధ్యాయం 6 నుంచి 7 వచ్చిన వరకు. మనం ఆయన కృప వలన నీతిమంతులను తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ బట్టి తానికి వారసులమౌటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మన మీద సమృద్ధిగా కుమ్మరించబడుతుంది. నమ్మిన వాడు గట్టిగా సప్పుడు గుద్దని మేము పుడతామే. కొంచెం కాదు, కొంచెము కాదమ్మా. పరిశుద్ధాత్మ ఏమవుతుందంటే సమృద్ధిగా నీ మీద కుమ్మరించబడుతుంది. సమృద్ధిగా కుమ్మరించాలి. పరిశుద్ధాత్మను చాలా మంది దుఃఖపడుతూ ఉంటారు. మాట ఏంటంటే చిన్న మాట అమ్మా, ఒక చిన్న మాట. ఈరోజు ఎస్తేరమ్మా ఒకసారి జ్ఞాపకం చేసుకో. 10 పని చేసావు, ప్రార్థన చేసుకుంటున్నావు. చిన్న మాట అన్నాడు అనుకోండి రాజు. ఒక మాట అన్నాడు, ఏం చేసావులే అన్నాడు అనుకో, ఏమనిపిస్తుంది? ఎందుకు బాధ? నాకు అర్థం కావట్లే. అట్టను అదే మనకు వచ్చింది ఏంటంటే, అంటే ఇక్కడ ఇంతకనగా నేను కష్టపడి పిల్లల్ని అన్ని చూసుకుంటూ ఉంటే నాకంటే నువ్వు ఎక్కువ ఏం చేస్తున్నావా? ఏం చేస్తున్నావు? ఏముంది, నాకు అంత అన్నం కూర పెద్ద లెక్కే ఉంది, నేనేం చేస్తా అంటే అన్నం కూర నేనేనా? అన్నం కూరే కదా చేసేది, ఏముంది అంటాం. కానీ ఇంట్లో పని కానరాదు. అంటే పురుషులు చేసే కష్టం వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, మేము చేసే కష్టం చాలా బరువులు ఉంటాయి, చాలా బరువులు, మామూలు విషయం కాదు. అంటే కొంతమంది సుఖంగా ఉండేవాళ్ళు ఉంటారు, చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టమైన పనులు వినండి జాగ్రత్తగా. ఆ కష్టమైన పని అప్పుడు ఏమనిపారంటే, దేవుని స్తోత్రం కలుగును గాక, ఓకేలే మా ఆయన ఇంకా నా భర్త అన్నందుకు స్తోత్రం కలుగును గాక అని అనుకోవాలి. కానీ బాధపడకూడదు. కొన్నిసార్లు ఒక్కొక్కసారి కొన్ని మాటలు అంటున్నప్పుడు మనసులో చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు బాధపడాలి? ఇంకా నేను బాధపడ్డాను అనుకోండి, వాళ్ళకి నాకున్న తేడా ఏంది? గట్టిగల్లా చేద్దామా? ఇంకా వాళ్ళకి నాకేంటి? నేను బాధపడకూడదు. ఎందుకు వస్తుంది ప్రియమైన బిడ్డ? ఈరోజు మీకు ఒక్క విషయాన్ని చెప్పాలి. పరిశుద్ధాత్మ సమృద్ధిగా కుమ్మరించిన వ్యక్తి ఎలా ఉంటాడంటే, నిండుకుండా ఎలా ఉంటుందమ్మా? నిండుగా నీళ్ళు ఉన్నాయనుకో, కొండ నిండా తరకదు. అదే కొద్దిగా హెల్త్గా ఉంటే సగం ఉన్నా సగం ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నాయి, సగం కొండలే ఎక్కువ ఉన్నాయి. సమృద్ధిగా నీకు పరిశుద్ధాత్మ సమృద్ధిగా కలిగినప్పుడు, నువ్వు నింపబడినప్పుడు వాళ్ళు ఎన్నన్నా ఎన్ని ఆశీర్వాదాలే. నువ్వు తిరిగి అన్నావు. కీర్తనకారుడు చెబుతూ ఉంటాడు, కీడి చేయటం 34వ అధ్యాయంలో 15వ వచనం, కీడి చేయటం మాను, మేలు చేస్తాడు. కీడి చేసిన వాడు కూడా ఏం చేయడంటే, పరిశుద్ధాత్మ చేసే పని ఏంటంటే కీడు చేయడు. పరిశుద్ధాత్మ నువ్వు ఖచ్చితంగా నువ్వు పొందుకున్నావు అంటే ఎవరినో ఒక చిన్న మాట కూడా అనవు. ఇలా చాలా మంది సేవకులు ఒకళ్ళ మీద ఒకళ్ళు
విమర్శించుకుంటున్నారు. నాకు అనిపిస్తుంది వీళ్ళు విమర్శించుకుంటున్నారంటే పరిశుద్ధాత్మ ఎక్కడ విమర్శించలేదు. పరిశుద్ధాత్మ ఎక్కడ విమర్శించే దేవుడు అంటే అపవాది. విమర్శించే దేవుడు అంటే అపవాది. ఒకరోజు ఒక సేవకుడు ఒక చిన్న కూటానికి వెళ్ళాడు. చిన్న కూటానికి వెళ్ళేటప్పటికల్లా ఒక వాక్యం చెబుతున్నాడండి. మత్తయి సువార్తలో రాయబడింది 5వ అధ్యాయంలో, దుష్టుని ఎదిరించక 39వ అధ్యాయంలో అంటాడు, మీరు దుష్టుని ఎదిరించక కుడి చెంప మీద కొట్టిన వాని వైపు ఎన్న చెంప చూపించేది. వాడు మీ పై వస్త్రం అడిగినప్పుడు వాడికి ఇచ్చేయండి అని చెప్పేసి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడండి. బోధిస్తున్నప్పుడు ఒకళ్ళు ఆ కోటం నుంచి ఒకడు వచ్చి లేచి వచ్చి కుడి చెంప మీద కొట్టాడండి. ఎవరిని? సేవకుని. కొట్టే లెక్కల మైకు తీసుకొని అని కొట్టాడు. వాడు నన్ను కొడుతావా అని అందరూ వచ్చి కొట్టారంట. ఎవరు? ఈ చూస్తున్నావు ఈ కొట్టిన. మీరు ఆగుతారా? మీరు ఎంత కొట్టినా నేను పడతా. మీరు కొట్టినా నేను తిరిగి మిమ్మల్ని కొట్టను. అసలు పాస్తిగా నిన్ను కొట్టేవారు నువ్వు అంటే, ఇందాక వాక్యం ఏం చెప్పాడని? వాక్యం చెప్పాడు కదా, నీ కుడి చెంప మీద కొడితే ఎడం చెంప కొట్టాను. అసలు ఇప్పుడు పాస్టర్ గారు అయ్యా ఈ చెంప మీద కూడా కొట్టాను అడితే, నేను ఆయన పాదాలుగా మీద పడి ప్రభువుని మహింపరిచేవాడిని. చెప్పుదురే కానీ చేరో అందరూ ఆగిపోయారు. నేను ఎవరిని పరిశీలించాలని అంటే అక్కడ అంటున్నాడు, అయ్యా ఇతను ఎవరిని అనేవాడు కాదు అసలు లెక్క ప్రకారంగా. ఇతను ఎవరిని అనేవాడు కాదు. ఎంతమందికి ఎవరు కూడా అతను ఎవరి చోరికి పోడు, ఎవరిని అంటే ఒక మాట. ఇది అలాగా ఆశ్చర్యం అనిపించింది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పరిశీలిస్తుంటాడు. ఒక్కొక్కసారి నీ అంగీ ఒకళ్ళు అడిగితే భయం వస్తుంది, ఇచ్చేయి. అక్కడ అడిగాడు అనుకో, ఇచ్చాయి. అంతకంటే ఎక్కువ దేవుడు నీకు ఇస్తాడా? పరిశుద్ధాత్మ అంటే మామూలు విషయం కాదు. నేను అంచె దినములో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించుదును, వారు ప్రవేశించుదురు అంటున్నాడు. సో అపొస్తలుల కార్యము 18వ అధ్యాయం 18వ అధ్యాయం 33వ వచనం. 18వ అధ్యాయము ఇక్కడే 2వ అధ్యాయంలోనే 18వ వచనం చదవమ్మా. ఆ దినములో నా దాసుల మీదను నా దాసురాల మీదను ఆమె ఏం చేస్తాడు? నా ఆత్మను ఆమె 33వ వచనం చదువు. ఆయన కుడిపక్షమున కూర్చొని హెచ్చించబడి పరిశుద్ధాత్మను కూర్చున్న వాగ్దానమును తండ్రి వలన పొంది ఆమేన్. చూస్తున్నా, వింటున్నా, పరిశుద్ధాత్మ మీద కుమ్మరించబడును గాక. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ కుమ్మరించబడి. అందుకోసం రోమిలో రాసిన పత్రికలో పౌలు గారు చెప్పే మాట, రోమి సంఘానికి ఒక మాట చెబుతున్నాడు. ఏంటి ఆ మాట అంటే, ఏమంటారు? 8వ అధ్యాయంలో రోమా ఇక్కడ అంటున్నాడు 9వ వచనం, దేవుని ఆత్మ లేని వాడు, చదవండి, శరీర స్వభావము కలవారు కాదు.
ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు నా వాడు కాదు. ఆమేన్. అర్థమవుతుందా నాన్న? ఒకటి గుర్తుంచుకో, దేవుని ఆత్మ మీ మీద నిలిచి ఉందని కనుక మీరు శరీర సంబంధులు కాదు. క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు నా వాడు కాదు. క్రీస్తు మీలో ఉన్న ఎడల ఏంటంట, మీ శరీరము పాపం విషయమై మృతమైనది. ఆమేన్. ఎలా దేవుని ఆత్మ ఎలా ఉంటుందంటమ్మా? నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. గట్టిగా సపోర్ట్ కొడుతుంది మేము. అందుకోసమే ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డ ఒక్కసారి ఆలోచన చేయి. దేవుని కృప మీ మీద ఉండునుగాక, దేవుని సన్నిధి మీ మీద ఉండునుగాక, పరిశుద్ధాత్మ కుమ్మరించబడునుగాక. అందుకోసమే అంచె దినముల్లో నా ఆత్మ మనుషులందరి మీద చెప్పుకుంటూ పోతే ఇది పెద్ద సబ్జెక్ట్ అదవుతుందా. కనుక ఏం చేస్తాను, నీ కుమారులు నీ కుమార్తెలు ప్రవశించుదురుగాక, వృద్ధులు కలలకందురుగాక, యవనస్తులు దర్శనాలు చూసుదురుగాక. నా దాసుల మీద నా ఆత్మను కుమ్మరించబడునుగాక, వారు ప్రవశించుదురుగా. ఒకే విషయాన్ని చెప్పేదేనండి. చాలామంది శావుకురాలు మంచిదైతే శావుకుడు ఉంటుందా సరిగా, శావుకుడు మంచివాడైతే శావుకురాలు ఉంటుందా. కారణం ఏంటంటే వాడు ఆత్మ చల్లారిపోవడానికి కారణం ఏంటంటే, ఆత్మ లేకపోవడానికి కారణం ఏంటంటే స్వార్థం. స్వార్థం స్వార్థం అనమాట. అందుకోసమే ఎక్కడ స్వార్థం ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్మ ఉండదు. ఎప్పుడు నేనే గొప్ప అనుకుంటావో పరిశుద్ధాత్మ ఉండడు. నీ నోటి నుంచి అమృతమైన మాట అన్నావా, పరిశుద్ధాత్మ నీలో ఉండడు. ఎవరైనా సరే మీరు ఒకటే చెబుతున్నాను, పరిశుద్ధాత్మ ఎప్పుడు తొందరపడదు. పరిశుద్ధాత్మ ఎప్పుడు నేను పరిశుద్ధంగా ఉంచడానికి, పరిశుద్ధాత్మ అంటే అసలు తన పేరే చూడండి, పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధత. అదేందా పరిశుద్ధత. అందుకు యోహాను సువార్తలో రాస్తారు, ఇప్పుడు చదవద్దులే కానీ, మీరు పరిశుద్ధాత్మ పొందుకునేంత వరకు, దేవుని ఆత్మ పొందుకునేంత వరకు మీరు ఎక్కడికి వెళ్ళదు. మీరు సత్యస్వరూపమైన ఆత్మ పొందుకున్నప్పుడు మీరు సర్వసత్యములోనికి నడిపించబడతారు. దేవుని ఆత్మ కలిగి ఉంటేట వారు ఎలా ఉంటారంటే సర్వసత్యములోనికి నడిపించబడతారు. అంతేకాని నీవు ఇష్టానుసారంగా ఉండవు నీ జీవితంలో. అందుకోసం నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఈ ఉదయకాలంలో పరిశుద్ధాత్మ సమృద్ధిగా పేతురు మాట్లాడుతున్నప్పుడు మనుషులందరి మీద కుమ్మరించబడింది. ఈ కృపలో ఎదుగుతున్న సంఘమే కాదు, మనం ఎక్కడున్నా అక్కడ అందరి మీద కుమ్మరించబడునుగాక. పరిశుద్ధాత్మ చేసే పని ఏంటో తెలుసా? మీరు చెప్పండి, ఏం చేస్తుందో పరిశుద్ధాత్మ చేసే పని? చెప్పాలమ్మా, ఏం చేస్తారా? ఈ పరిశుద్ధాత్మ చేసే పని ఏంటంటే తగ్గింపు జీవితాన్ని తీసుకొస్తుంది. అందుకోసం మత్తయి అంటాడు కదా 23:11, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించుకున్నవాడు. పరిశుద్ధాత్మ చేసేదంటే తగ్గింపు. యేసుప్రభు వారు 30 సంవత్సరాలు ఆయన వయసులో, చిన్న 12 సంవత్సరాల వయసులోనే దేవాలయంకి వెళ్ళి ఆయన బోధించడం మొదలుపెట్టాడు. తగ్గిపోయాడు, తల్లిదండ్రులు ఇద్దరు ఎదుగుతున్నారు.
తండ్రి పట్టుకొని వస్తున్నాడేమో, తండ్రి అమ్ముతున్నాడు అని ఏమనుకున్నాడేమని ఆయన అనుకున్నాడు. కానీ మళ్ళీ ఇంటికి పోయి చూస్తే అక్కడ లేడు. నీకు అమ్మట్లేడా, నీ అమ్మట్లేడా, పోతే ఏమున్నాడు అక్కడ. అప్పటికే ఈ చిన్నవాడికి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, అర్థమైందా? తర్వాత ఎప్పుడు బాప్తిసం తీసుకున్నాడో పరిశుద్ధాత్మ పావురమలే ఆయన మీదకి వచ్చిందో, ఇతడే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ఉపవాసం ఉన్నాడు, తండ్రి శక్తి పొందుకున్నాడు, శిలువ మరణం అంతగా తగ్గించుకున్నాడు. ఒకరి దొక్కు 40 దెబ్బలు కొట్టినా నోరు తెరవలేదు. నువ్వు రాజువా, నువ్వు అన్నట్టే, అంతే. కానీ రాజే, లోకరక్షకుడు, రాజుల రాజు, ప్రభులు ప్రభు పుట్టాడని ఎవరు వచ్చారు? ఆయన పుట్టినప్పుడు తన ఇంటికి ఎవరు వచ్చారు? తూర్పు దేశ గాలులు వచ్చారు. ఆ నక్షత్రము చూసి రాజు పుట్టాడని ఆయన అబద్ధం ఆడలేదే. పరిశుద్ధాత్మ ఎప్పుడు అబద్ధము ఆడదు. పరిశుద్ధాత్మ తగ్గించుకోనది. తర్వాత అందరూ శిలువలో ఆయన మరణించిన తర్వాత ఇతడు నిజముగా దేవుని కుమారుడే. తిరిగి లేచిన తర్వాత అందరూ తన సహోదరుని కూడా వెడతెరక్క ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. అయ్యో, ఆయన మాతో ఉన్నప్పుడు ఆయన నమ్మబోతుంది, ఆయన మాతో ఉన్నప్పుడు ఆయన మాట మేము వినపోతుంది. నిజంగా నా ప్రియమైన పరిశుద్ధాత్మ, ఒక తల్లి చెబుతుంది, ఒక పాస్టర్మ గారు, చావుకుడు కష్టపడ్డాడంటే, బాగా కష్టపడ్డాడు. 75 సంవత్సరాల వయసు వచ్చింది. ప్రభునందు నిద్రించాడు. నిద్రించిన తర్వాత ఎప్పుడు అనేదంట, ఏం చేస్తున్నావయ్యా నువ్వు పొద్దాకులు, ఏం చేస్తావు? పాట 4 మాటలు చెప్పి రావటమేగా అనేదంట. 4 మాటలు చెప్పు రావటమే కదా. ఎప్పుడు కూడా తన భర్తను గౌరవించింది కాదంట. ఆయనకి ఇంక 10 సంవత్సరాలు తేడా ఉంది, ఇంక 60 సంవత్సరాలు ఉన్నాయి. ఆయన ప్రభునందు నిద్రించారని అందరూ ఒకళ్ళంటే ఒకళ్ళు చెప్పుకుంటూ పోతే ఆ గ్రామం ఏంటి, ఆ చుట్టుపక్కల వారందరూ కూడా అసలు ఆయన చూడటానికి అంతగా వచ్చేసారని జనం. శావుకులేంటి, అనేకులు వాళ్ళు జ్ఞాపకార్థంలో చెబుతున్నారట. అమ్మా, శావుకుడు వచ్చి మా కోసం ప్రార్థన చేశాడమ్మా. మా అమ్మాయికి పెళ్ళయింది, మా అమ్మాయి పిల్లలు లేకపోతే శావుకుడు వచ్చి ప్రార్థన చేశాడమ్మా. మా అమ్మాయికి పిల్లలు పుట్టారు. మా అబ్బాయికి ఉద్యోగం లేకపోతే ఉద్యోగం ప్రార్థన చేశాడయ్యా. మా అమ్మాయికి ఉద్యోగం వచ్చింది. ఒక్కొక్కరు ఒక్కొక్క సాక్ష్యం చెబుతుంటే ఏడుతుందట. ఏమని, నువ్వు చేసేది ఏం చేసావయ్యా, ఏం చేస్తున్నావు, మాట చెప్పడమే కదా. చనిపోయిన తర్వాత, ప్రభునందు నిద్రించిన తర్వాత అనేక వేల మంది వచ్చి ఆయన గురించి సాక్ష్యం చెబుతుంటే ఏడుస్తుందంట. ఏంటి అమ్మగారు ఏడుస్తున్నారంటే, మీరందరూ ఆయన గుర్తించారు, కానీ నేను మాత్రానికి ఆయన గుర్తించలేకపోయాను. ఆయన ఎప్పుడూ ఆయన మీద కోప్పడేవాడిని, నేను ఎప్పుడు ఆయన మాటలు లోబడేదని కాదు. ఆయన ఎంత గొప్పవాడో అని చెప్పేసి ఏడుస్తుందంట. మనిషి ఉన్నప్పుడు ఇల్లు తెలవదో. నా ప్రియమే దేని బిడ్డ, జాగ్రత్తగా గ్రహించి, పరిశుద్ధాత్మ ఎప్పుడు నీ మీదకు వస్తాడో, సమృద్ధి కలిగి ఉంటావో, నీ ప్రియ ఎప్పుడు దేవుని మహిమపరిచే బిడ్డగా ఉంటావు, దేవుని ఘనపరిచే బిడ్డగా ఉంటావు. నాకు అనిపిస్తుంది ఒక్కోసారి, ఎక్కడో నాగర్పాడులో పుట్టినవాడిని. మా అక్క పెళ్ళైన కొత్తలో వాళ్ళ ఇంటికి వచ్చిన చిన్న, అసలు
నాకు కనిపిస్తుంది. తినటానికి కూడా తిండి లేదు, ఉండటానికి కూడా సరిగ్గా ఇల్లు లేదు మాకు. మా నాన్న ఫుల్ తాగుతాడు. కానీ దేవుని నమ్మిన తర్వాత దేవుడు ఎప్పుడు కూడా, నేనన్నా దేవుడిని విడిచిపెట్టానేమో కానీ ఆయన నన్ను మాత్రము విడిచిపెట్టలేదు. ఈరోజు ప్రేమని దీని బిడ్డ జాగ్రత్త గ్రహించండి. ఆయన ఇచ్చిన ఈ ఆత్మ, ఈ పరిశుద్ధ ఆత్మ, ఆయన ఇచ్చిన పని ఏం చేయాలో తెలుసా? నమ్మకంగా ఆయన పని చేస్తూ యుగాలు ఆయనతో ఉండడానికి ఇష్టపడాలి. కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, లేని స్థితి చూశాను, ఉన్న స్థితి చూశాను, అన్నీ చూశాం. చూడాల్సింది ఒక 2 ఉన్నాయి. ఒకటి నరకం, ఒకటి పరలోకం. నరకానికి వెళ్ళాలంటే ఇంత ప్రయాస అవసరము లేదు. పరలోకానికి వెళ్ళాలంటే ప్రయాస అవసరమే. మన జీవితాంతము దేవుని ఆత్మచేత నడిపించబడుతూ దేవునికి గొప్ప సాక్షిగా ఉందముగాక. ఈ చిన్న మాటలు దేవుడు దీవించునుగాక. మా పరిశుద్ధుడు వేరే నా తండ్రి, మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదును. నీ కుమారులు, నీ కుమార్తెలు ప్రవశించదురు. నీ దాసురాల మీద నా ఆత్మను కుమ్మరించదు. నన్ను తీతుకు రాసిన పత్రిక ప్రకారముగా మనుషులందరి మీద నీ ఆత్మ సమృద్ధిగా కుమ్మరించబడుగా. కుమ్మరించండి నాయన, కుమ్మరించండి ప్రభు. నా తండ్రి, పేతురు బోధిస్తున్నప్పుడు ఎన్నవారందరి మీద నీ ఆత్మ కుమ్మరించబడినట్లు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి మీద ఇలా పరిశుద్ధాత్మ దేవాన్ని కొందరాలు ఈ బిడ్డలందరి మీద నీ ఆత్మ కుమ్మరించబడుగా, సమృద్ధిగా కుమ్మరించబడుగా. కుమ్మరించి మీరు భయం పొందమని ఈరోజు సాయంత్రం జరగబోతున్న క్రిస్మస్ ఆరాధనలో ఇంకా నీ ఆత్మాభిషేకముతో నింపి కుటుంబాలుగా వచ్చి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని ప్రసాదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. చేయమ్మా, ప్రార్థన.